ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీకెండ్ మనం అయితే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి కొలను భారతి టెంపుల్ కి అయితే వచ్చినాము. ఈ వీడియో అయితే సూపర్ గా వచ్చింది. దీన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. సో లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేనైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నా. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, టెంపుల్ చూడండి మొత్తం కూడా ఒక లోయలో ఉన్నట్టయితే ఉంటుంది. చుట్టూ కొండల మధ్యలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. డీప్ ఫారెస్ట్ అనమాట. సో నేను డైరెక్ట్ ఇప్పుడు మీకు కొలను భారతి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నా. అండ్ మీరు ఇప్పుడు చూసే టెంపుల్ ఏంటంటే రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ అనమాట ఇది. అండ్ ఇప్పుడు నేను లోపలికి పోయి ఆ కొలను భారతి విగ్రహం ఎలా ఉంది, ఆ దేవత ఎలా ఉంది అది కూడా చూపిస్తాను చూడండి. చూసిరు కదా అమ్మవారిని. అండ్ మీరు కూడా దర్శనం చేసుకున్నారు నాతో పాటుగా. ఈ టెంపుల్ ముందు మీరు కొంచెం అంటే టెంపుల్ ముందు మీకు సప్త శివలింగాలు కూడా ఉంటాయన్నమాట. సో దానికన్నా ముందు మీకైతే ఇక్కడ నాగదేవత అండ్ ఇంకా నవగ్రహాలు కూడా మీకు దర్శనం ఇస్తాయి. సో వీటిని దర్శించుకొని మీరు కొంచెం ముందుకెళ్తే మీరు లెఫ్ట్ సైడ్ లో అయితే మీకు సప్త శివలింగాలు అయితే దర్శనం ఇస్తాయి అనమాట. అండ్ తెలుసు కదా సప్త శివలింగాలు అంటే 7 శివలింగాలు ఒకే చోట మనకైతే దర్శనం ఇస్తూ ఉంటాయి. అది ఎక్కడ అయితే లేదనమాట, ఓన్లీ ఈ కొలను భారతి టెంపుల్ దగ్గరే ఉంది. సో చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ చెప్పాను కదా మీకు సప్త శివలింగాలు ఉన్నాయి అని చెప్పేసి. సో సప్త శివలింగాలు మొత్తం ఆ సప్త శివలింగాలు అంటే 7 శివలింగాలు అనమాట. అంటే పంచ శివలింగాలు అంటే 5, సప్త శివలింగాలు అంటే 7. ఈ కొలను భారతి టెంపుల్ దగ్గర మనకైతే సప్త శివలింగాలు ఉంటాయి. 7 శివలింగాలు అయితే ఉంటాయి. నేను మీకు ఆ 7 శివలింగాలను అయితే చూపిస్తాను చూడండి. కొలను భారతి టెంపుల్ దగ్గర ఈ 7 శివలింగాలు ఉన్నటువంటి టెంపుల్స్ అయితే ఒక అట్రాక్టివ్ ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, చుట్టూ కొండలు ఉండి మధ్యలో అయితే ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది అని. సో ఆ కొలను భారతి టెంపుల్ ఒక అద్భుతం అయితే, ఈ 7 శివలింగాలు ఉన్న టెంపుల్స్ ఇంకొక అద్భుతం అని అయితే చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకే విధంగా అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. కానీ అందులో ఉన్నటువంటి శివలింగాలు ఏంటంటే ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరు అండ్ ఒక్కొక్క దేవి సమేతంగా అయితే ఆ శివలింగాలు అయితే ఉంటాయి. సో అవి చూపిస్తాను చూడండి మీకు. ఫస్ట్ శివలింగం వచ్చేసి శ్రీ చాముండేశ్వర దేవి సమేత విశ్వామిత్ర లింగేశ్వర స్వామి అన్నమాట. సో ఈ టెంపుల్లో ఉన్నటువంటి శివలింగాన్ని చూపిస్తాను చూడండి. చాముండేశ్వరి దేవి సమేతంగా ఉన్నటువంటి శివలింగం అన్నమాట. ఆ దేవిని కూడా చూపిస్తాను చూడండి. అండ్ ఈ శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత మనకి దీని పక్కనే ఇంకొక శివలింగం కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను చూడండి. అండ్ రెండవ శివలింగం వచ్చేసి శ్రీ బ్రహ్మిదేవి సమేత గౌతమ లింగేశ్వర స్వామి. ఈ స్వామిని కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ 7 శివలింగాలు 7 దేవతలతో అయితే దర్శనం ఇస్తారు. సో నేను మీకు ఒక్కొక్క పేరు చెప్తాను వినండి. ఫస్ట్ శివలింగం వచ్చేసి శ్రీ చాముండి దేవి సమేత విశ్వామిత్ర లింగేశ్వర స్వామి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీ బ్రాహ్మిణీ దేవి సమేత గౌతమ లింగేశ్వర స్వామి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీ మహేశ్వరి దేవి సమేత జమదగ్ని లింగేశ్వర స్వామి. అండ్ నెక్స్ట్ శ్రీ కౌమారి దేవి సమేత వశిష్ఠ లింగేశ్వర స్వామి. అండ్ ఫిఫ్త్ వచ్చేసి శ్రీ వైష్ణవీ దేవి సమేత శ్రీ కశ్యప లింగేశ్వర స్వామి. అండ్ సిక్స్త్ వచ్చేసి శ్రీ వరాహి దేవి సమేత శ్రీ అత్రిలింగేశ్వర స్వామి. అండ్ ఫైనల్ శివలింగం వచ్చేసి శ్రీ ఇంద్రాణి దేవి సమేత భరద్వాజ లింగేశ్వర స్వామి. ఇలా మనకి 7 దేవతలతోటి 7 శివలింగాలు అయితే దర్శనమిస్తాయి. ఈ టెంపుల్ వచ్చేసి మన నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు మన హైదరాబాద్ నుంచి ఈ టెంపుల్ ని దర్శించుకోవడానికి కనుక వెళ్ళాలి అనుకుంటే మన హైదరాబాద్ నుంచి ఫస్ట్ మీరు అయితే కర్నూలు చేరుకోవాల్సి ఉంటుంది. కర్నూలు నుంచి ఆత్మకూరు చేరుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆత్మకూరు చేరుకున్న తర్వాత ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి ఒక 500 మీటర్స్ మీరు ఫ్రంట్ కి నడుచుకుంటూ వస్తే ఆత్మకూరు పాత బస్ స్టాండ్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి ఈ కొలను భారతి టెంపుల్ కి ఆటోస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. కానీ మీకు ఇక్కడ వచ్చిన ఇంకొక చిక్ ఏంటంటే ఈ టెంపుల్ కి 24/7 ఆటోస్
అయితే అవైలబుల్ గా ఉండవు. ఎందుకంటే అక్కడ జనాలు చాలా తక్కువ అనమాట ఈ టెంపుల్ కి వెళ్లే వాళ్ళు. అంటే ఓన్లీ ఆ విలేజెస్ లో ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు అండ్ కొంతమంది టూరిస్టులు వెళ్తారు, కానీ చాలా తక్కువ మందికే ఈ టెంపుల్ అయితే తెలుసు అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఈ ఆటో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మన ఆత్మకూరు నుంచి. యాక్చువల్ గా మీరు నాది లాస్ట్ వీడియో చూసుంటే, అంటే సంగమేశ్వర స్వామి టెంపుల్ అంటే ఆ వీడియో చేశాను కదా, సో మీరు ఒకవేళ ఆ వీడియో చూసుంటే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. నేను ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను అండ్ అదే విధంగా కార్డ్స్ లో వదులుతాను చూడండి. ఎందుకంటే నేను ఈ 2 టెంపుల్స్ కవర్ చేయడానికి నేను ఒక ఆటోని అయితే మాట్లాడుకున్నాను ఆత్మకూరు నుంచి. సో తన అయితే నాకు 1200 అయితే ఛార్జ్ చేశాడు. మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 వరకు అయితే అతను నాతో ఉన్నాడు, నా వీడియో అంతా అయిపోయే వరకు అయితే ఉన్నాడు అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే 1200 రూపీస్ అయితే ఇచ్చిన. మీరు ఒకవేళ బడ్జెట్ లో ఈ ట్రిప్ ను ప్లాన్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్ తోటి అయితే రండి, మీకు ఛార్జెస్ కానీ ప్రతిదీ కలిసి వస్తుంది. ఒకవేళ సింగిల్ గా వస్తే కనుక చాలా ఇబ్బంది అయితే పడతారనమాట అండ్ చాలా ఎక్స్పెన్సివ్ అయితే చెప్తున్నారు వీళ్ళు ఆటో వాళ్ళు కూడా. అండ్ కొంతమంది ఇంకా 1500 కూడా చెప్పొచ్చు. అండ్ ఈ శివలింగాల్ని దర్శించుకున్న తర్వాత మనకైతే నాగదేవతలు దర్శనం ఇస్తారు. అండ్ ఈ శివలింగాలు ఉన్న టెంపుల్స్ ఉన్నాయి కదా, సో వీటి బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. సో అవి కూడా చూపిస్తాను, చూసేయండి. అండ్ దాని తర్వాత ఒక చిన్న కొలను ఉంటుంది, అక్కడికైతే వెళ్ళిపోదాం. ఆ సప్త శివలింగాలను దర్శించుకున్న తర్వాత మీకు పక్కనే ఒక యాప చెట్టు ఉంటుంది. ఈ యాప చెట్టు కింద మనకైతే నాగదేవత దర్శనం ఇస్తుంది చూడండి. అండ్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కోతులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. మన చేతులు ఏమైనా ఉన్నా కానీ అవి గుంజుకొని లాక్కొని వెళ్ళిపోతున్నాయి. సో అంత దారుణంగా అయితే ఉన్నాయి అనమాట కోతులు, వాటితో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ నాగదేవతను దర్శించుకున్న తర్వాత మనం అయితే ఇప్పుడు కొలను దగ్గరికి వెళ్ళిపోదాము. ఇక్కడ కోనేరు ఉంది కదా, సో ఆ కోనేరు దగ్గరికి అయితే వెళ్ళిపోదాము, అక్కడ చూద్దాము. ఈ కోనేరు అయితే చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. సో చూడండి మీరు కూడా. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కూడా చాలా నీట్ గా అయితే ఉన్నాయి. అండ్ నేను ఇక్కడికి వచ్చి చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. మీరు వీడియోలో చూస్తే కొంచెం మురిగ్గా అయితే కనిపిస్తాయి. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో మీరు కొలను భారతి అంటున్నారు, అసలు కొలను భారతి అంటే ఎవరు అనే డౌట్ అయితే మీకు రావచ్చు. కొలను భారతి అంటే ఎవరో కాదండి, సరస్వతి దేవి. సో ఆమెకున్నటువంటి ఇంకొక పేరే ఈ కొలను భారతి. అంటే భారతి అనే నేమ్ తోటి ఆమె అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. ఈ కొలను పక్కన వెలిచారు కాబట్టి ఈ క్షేత్రానికి కొలను భారతి అనే పేరు వచ్చింది అనమాట. త్రేతాయుగంలో సప్త ఋషులు యాగం చేయడానికి వచ్చినప్పుడు వారి సంరక్షణార్థము అమ్మవారు ఇక్కడికి వచ్చి స్వయంగా కొలువై ఉన్నారు. సరస్వతీ దేవికి 12 నామాలు ఉన్నాయి. అందులో మొదటి నామం అయినటువంటి భారతి అనే పేరుతోటి ఈ సరస్వతి దేవి ఇక్కడ మనకైతే దర్శనమిస్తారు. నేను ఇప్పుడు మీకు ఆ 12 నామాలు చెప్తాను చూడండి. శ్రీ భారతి, సరస్వతి, శారదాదేవి, హంసవాహిని, జగద్విఖ్యాతి, వాగేశ్వరి, కౌమారి, బ్రహ్మచారి, బుద్ధిదాత్రి, వరదాయిని, క్షుద్రగంట, భువనేశ్వరి. సో అన్నమాట ఈ సరస్వతి దేవికి ఉన్నటువంటి 12 నామాలు. ఈ టెంపుల్ అయితే చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కనుక విజిట్ చేయాలి అనుకుంటే రైనీ సీజన్ లో విజిట్ అవ్వండి, ఎందుకంటే ఇది మొత్తం ఫారెస్ట్ కదా, మీకు చూడడానికి కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. గ్రీనరీ చుట్టూ ఉంటుంది. అండ్ నేను సమ్మర్ లో వెళ్ళాను కాబట్టి చెట్లు మొత్తం ఎండిపోయి కొంచెం నేచర్ అయితే కొంచెం డ్యామేజ్ అయితే అయినట్టు అనిపిస్తుంది. ఈ కర్నూలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ టెంపుల్ ను విజిట్ చేశారా? విజిట్ చేస్తుంటే నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీకెండ్ ట్రిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీకెండ్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.